బుల్టెన్లో మరో ప్రకటన చూస్తున్నాం. హైదరాబాద్ ప్రిజం క్లబ్ సిబ్బంది సినీ నటి కల్పికపై దాడి చేశారు. బర్త్డే కేక్ విషయంలో కల్పికకు సిబ్బంది వాగ్వాదానికి తగ్గింది. ఇక సిబ్బంది కల్పికపై బూతులతో రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమెపై దాడికి దిగారు. క్రికెట్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రిజం క్లబ్ సిబ్బంది సినీ నటి కల్పికపై దాడి చేశారు. బర్త్డే కేక్ విషయంలో కల్పికకు సిబ్బందికి వాగ్వాదం మొదలైంది. దీంతో సిబ్బంది కల్పికపై బూతులతో రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమెపై దాడికి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అరుణ్. హైదరాబాద్ లో ఈ పబ్ కల్చర్ రోజు రోజుకు విస్తరిస్తుంది. ఈ పబ్ కల్చర్ విస్తరిస్తూనే ఈ పబ్ నిర్వాహకుల చర్యలు మాత్రం దాష్టికానికి లోతున్నాయి. రోజు కొన్ని చూస్తున్నాం. ఈ పబ్బు ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా పబ్బు కల్చర్ ఉంది. పబ్బులు కూడా అట్లనే నిర్వాహకులు అట్లా చేస్తున్నారు. డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలం చూస్తున్నాం, పట్టుబట్టి చూస్తున్నాం. అయితే వాళ్ళ ప్రవర్తన కూడా దురుసుగా ప్రవర్తించే చూస్తున్నాం. అంటే ఈ పబ్బు నిర్వాహకులు ఎవరంటే రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు, బడాబాబులు, పెట్టుబడిదారులందరూ కూడా ఈ పబ్బు నిర్వహిస్తుంటారు. వీటి మీద లక్షల రూపాయలు గడించడానికి వారు చేసే ప్రయత్నాలుగా ఇది ఒక బిజినెస్ గా చేసుకున్నారు. ఇది మెట్రోపాలిటన్ హైదరాబాద్ లోని మహానగరాల్లో వీటికి పర్మిషన్ ఉంటుంది. సో దీన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు రకరకాలుగా మనం చూస్తున్నాం, అనేక రకాల ఇష్యూస్ వస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా మనం చూస్తున్నాం దాడులు. కస్టమర్స్ ని ఎట్లయితే వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారో అట్లాగే దాడులు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ఏమంటే ఎవరికైతే చెప్పుకోకుండా నిన్న కల్పిక పరిస్థితి కూడా అంతే అయిపోయింది. తను పబ్ లో ఏమైందంటే ఒక కేక్ విషయంలో రిక్వెస్ట్ చేస్తే దానికి కాదని కొంచెం లేట్ అయినందుకు వాళ్ళు సందేశ్ చెప్పాలి, లేదు అనో లేదు ఉందనో ఇక్కడ కుదరదనో చెప్తే. కానీ దుర్భాషలాడుతూ నువ్వు డ్రగ్గిస్టు, నువ్వు ఒక శాడిస్ట్, నీ ఫ్యామిలీ ఇట్లా, నువ్వు ఇట్లా, నీ డ్రెస్ సెన్స్ బాగుండదు, ఇట్లా ఉండదు, నువ్వు ఇట్లా అని రకరకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం. ఒక మహిళని చూడకుండా కూడా అక్కడ వీళ్ళు బౌన్సర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, తనపై దాడికి దిగినటువంటి పరిస్థితి చూసాం. తను ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో పెట్టిన వీడియోలో కూడా తను ఎంతో రిక్వెస్ట్ గా అడుగుతూ వాళ్ళని చేస్తుంటే వారు కావాలని చేస్తున్నట్టు పరిస్థితి. దీంట్లో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పోలీసులు అక్కడ వాళ్ళతో చర్యలు తీసుకోలేదని ఒక ఇది ఉంది. అయితే వాళ్ళ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఆ పూర్తి వివరాలు సేకరించే విషయంలో మేము కొంత ఉన్నాము. ఎవరు వాస్తవం ఏంటంటే అప్పుడున్న పరిస్థితిలో అప్పటికప్పుడు వాళ్ళని దూరం చేసే ప్రయత్నం, అంటే వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ తను కూడా ఫెమిలియర్ ఉన్నటువంటి కల్పిక ఇట్లా చేయడం పబ్బులు అంటే ప్రిజం పబ్ ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా దాడులకు పాల్పడింది. దీని వెనక అసలు ఈ విషయం మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే ఒక ఆర్టిస్టులే కాకుండా చాలా మంది అమాయకులను కూడా ప్రలోభాలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చేసుకుంటూ వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఇది ఆమె ఫ్యాన్స్ మాత్రం దీన్ని మాత్రం తిప్పికొడుతున్నారు. కల్పికకు న్యాయం చేయాలని వాళ్ళని ఎవరైతే ఇట్లా దుర్భాషలాడో అతను కూడా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ వస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.